తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది అన్నామలై తీరు. ప్రచార బాధ్యతల నుంచి తప్పుకున్నారు అన్నామలై. కొంగు రీజియన్లో 6 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు అన్నామలై. తండ్రి అనారోగ్యం కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా ఆయన చెప్పారు. అన్నామలై నిర్ణయం వెనుక రాజకీయ కారణాలంటూ జోరుగా చర్చ జరుగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఒంటరిగా పోటీకి దింపి 11% ఓట్లు సాధించారు అన్నామలై. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్తో విభేదాలు ఉన్నట్లుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకేతో పొత్తుపైన అసంతృప్తిలో ఉన్నారు అన్నామలై. అధ్యక్ష పదవి తొలగింపు తర్వాత జాతీయ స్థాయిలో పదవి రాకపోవడంతోనూ నిరాశలో ఉన్నారు. బీజేపీ రూల్స్ ప్రకారం ఎన్నికల ఇన్ఛార్జీలకు పోటీ చేసే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నామలై నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఛార్జ్ పదవితో అసంతృప్తికి గురయ్యారు అన్నామలై. అన్నామలై తీరుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి? దక్షిణాదికి ఒక ఆయవ పట్టులాగా అన్నామలై ఉన్నారు గతంలో అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. అటువంటి అన్నామలై తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, పర్టికులర్గా తమిళనాడులో ఎన్నికల ముందు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, పర్సనల్ కారణాలు చెప్తున్నప్పటికీ కూడా అది పార్టీ పరమైనటువంటి కారణాలే అని కూడా తెలుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతోంది? దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? మురళి, తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైన రాజకీయం మొదలైంది. రాజకీయ వేడి మొదలైందని కూడా చెప్పొచ్చు. ఏదైతే బీజేపీ మాజీ అధ్యక్షుడు, తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి గుడ్ బై చెప్తారంటూ ఒక రాజకీయ ప్రచారం 2-3 రోజుల నుంచి తమిళనాడులో వేగంగా ఊపందుకుంది. ఏదైతే తమిళనాడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర నాయనార్ వర్సెస్ అన్నామలై, వీరిద్దరి మధ్య విభేదాల కారణంతోనే అన్నామలై ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి తప్పుకున్నారని ప్రాథమికంగా బీజేపీ అధిష్టానానికి ఓ సమాచారం అందింది. దీనిపైన బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంతో పాటు వేడి రగిల్చాయి. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కు పరిమితమైన బీజేపీ ఓటింగ్ శాతాన్ని దాదాపు డబల్ డిజిట్ తెచ్చిన ఘనత అన్నామలైకి దక్కుతుంది. దాదాపు గత పార్లమెంట్ ఎన్నికల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 11% ఓటింగ్ బీజేపీకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత ఓటింగ్ కేవలం అన్నామలై అధ్యక్షుడైన తర్వాత మాత్రమే వచ్చింది. అన్నామలై అటు ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి ఏదైతే ప్రధానమంత్రి మోడీ మీద నమ్మకంతో మోడీ మీద గట్టి నమ్మకంతో మాత్రమే ఆయన తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించారు. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన అన్నామలై తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ఆయుపట్టు అవుతారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, ఒక కర్ణాటక రాష్ట్రంలోనే బీజేపీ పాగా వేసింది. రాబోయే రోజుల్లో తమిళనాడులో కూడా పాగా వేస్తాం అనేలాగా అన్నామలై క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ సభలు నిర్వహించారు, క్షేత్రస్థాయిలో పర్యటించారు, పాదయాత్రలు చేశారు. బీజేపీకి 11% ఓటింగ్ రావడానికి దాని వెనుక అన్నామలై కృషి స్పష్టంగా ఉందని తమిళనాడు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఏదైతే పళనిస్వామికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న నాగేంద్ర నాయనార్ను బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. ఆ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని కేవలం పళనిస్వామి అండతోనే తొలగించారు అనే ఆరోపణలు ఉన్నాయి. సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఇద్దరు నేతలు, పళనిస్వామి, అన్నామలై ఇద్దరు గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వారు, ఇద్దరు ఈరోడ్ ప్రాంతానికి చెందిన వారు, ఇద్దరు బలమైన నేతలు. వీరిద్దరు బలమైన నేతలు కావడంతోనే రాబోయే రోజుల్లో బీజేపీ నుంచి అన్నామలై ఏదైతే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారనే యోచనతోనే బీజేపీ అధిష్టానం దగ్గర చక్రం తిప్పారు పళనిస్వామి అనే ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయన ఏకంగా బీజేపీకే గుడ్ బై చెప్తారు అన్నామలై అనే ఒక ప్రచారం అయితే తమిళనాడు రాజకీయాల్లో వేగంగా ఊపెత్తుకుంది. మురళి, అంటే ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి? ఎన్నికల్లో పోటీకి సంబంధించినటువంటి నిర్ణయానికి ఆ పదవి అడ్డంకిగా ఉందనేది ఒక మాట అయితే, పొత్తుకు సంబంధించి కూడా చాలా వరకు అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి మాట. జనం పల్స్ అనేది నేను ఎప్పటికప్పుడు కూడా అధిష్టానానికి తెలియజేస్తున్నప్పటికీ కూడా, బట్ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలకి తను ఇచ్చేటువంటి సూచనలకి ఎక్కడ పొంతన లేదనేటువంటి మాట. మనం ప్రజల నాడి ప్రకారం వెళ్ళాలి కానీ పార్టీల నాడి ప్రకారం వెళ్ళొద్దు అని కూడా ఆయన పదే చెప్తూ వస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో విసిగిపోయి ఆయన పొలిటికల్ సైలెంట్ని పాటిస్తున్నారు అనేటువంటి ఇంకొక మాట కూడా వినిపిస్తుంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంట? మురళి, ఒక రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జిగా కానీ, ఒక ప్రాంతానికి ఎన్నికల ఇన్ఛార్జ్ కానీ నియమించినప్పుడు ఆ వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీజేపీ అధిష్టానం ఇవ్వదు. అందులో బీజేపీకి సంబంధించిన కీలక నాయకులకు స్పష్టమైన క్లారిటీ ఉంది. ప్రస్తుతం ఏదైతే కొంగునాడు రీజన్ కు ఇన్ఛార్జిగా అన్నామలై నియమించారు, అన్నామలై తమిళనాడు ఎన్నికల్లో
పోటీ చేయకూడదు అనే ఒక నిబంధనతో మాత్రమే ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. తమిళనాడులో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్నామలైని అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే లోపు బీజేపీ తన వ్యూహాన్ని తన స్ట్రాటజీని మార్చుకుని అన్నామలైని పక్కన పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. కేవలం నాగేంద్ర నాయనార్ను బీజేపీ అధ్యక్షుడు చేయడానికి ప్రధాన కారణం పళనిస్వామి. ఏదైతే అన్నాడీఎంకేకి చెందిన పళనిస్వామి పెట్టిన మొదటి కండిషన్ ఏదైతే బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కుదరాలి అంటే ఫస్ట్ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని తొలగించాలనే కండిషన్ పెట్టడంతో మాత్రమే అన్నామలైని పదవి నుంచి తొలగించారని తమిళనాడులో బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నాగేంద్ర నాయనార్ వర్సెస్ అన్నామలై మధ్య వివాదంలో అన్నామలైని పార్టీ అధ్యక్షునిగా తొలగించారు. ప్రస్తుతం పళనిస్వామి రైట్ హ్యాండ్ గతంలో అన్నాడీఎంకేలో పనిచేసిన నాగేంద్ర నాయర్ ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఏదైతే బీజేపీ బలోపేతానికి అన్నామలై కృషి చేశారో ఆ అంశాలను కూడా పక్కన పెట్టి కేవలం పక్క పార్టీతో పొత్తు కుదుర్చుకోవడానికి అన్నామల్ని బలి చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో పొత్తు రాజకీయాలు నడుస్తాయి కాబట్టి కేవలం అన్నాడీఎంకేతో పొత్తు కోసమే బీజేపీ అధ్యక్షుడిని మార్చిందనే విమర్శలు ఇప్పటికీ మూడగట్టుకుంది. రాబోయే రోజులు తమిళనాడు రాజకీయాలు ఎలా ముందుకు సాగుతాయి, అటు డిఎంకే అన్నామలై తీరుతోటి ఓటు బ్యాంకు మీద ఎఫెక్ట్ చూపించేటువంటి ఛాన్స్ ఉందా అనేది కూడా ఒకంత డిస్కషన్ నడుస్తుంది కదా. ఆయన తీరును బట్టి చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, ఆందోళన వ్యక్తం చేస్తున్నారా, ఎస్ పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన లేకపోతే పార్టీలోంచి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన, ఆయన తీరుకు సంబంధించి రకరకాల చర్చ జరుగుతుంది కదా. అది ఓటు బ్యాంక్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఏం చెప్తారు కిరణ్ మీరు? మురళి, తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో 11% ఓటింగ్ రావడానికి అన్నామలై ప్రధాన కారణం. అయితే ఇప్పుడు ప్రధానంగా అన్నామలై తప్పించిన తర్వాత నాగేంద్ర నాయుడు అధ్యక్షుడైన తర్వాత అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఏదైతే పొత్తులో అన్నాడీఎంకే బీజేపీ కలిసి పోటీ చేయడం వల్ల ఏదైతే బీజేపీ ఓటు శాతం పెరగాల్సిన నేపథ్యం ఉంది. మరి ఎన్నికల్లో పెరుగుతుందా లేదా అనే అంశం మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమించడం వల్ల తన తండ్రి ఆరోగ్యం బాగలేదనే కారణంతో అన్నామలై తాను ప్రచారంలో కానీ తన ప్రచారంలో పాల్గొనను అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. మరోపక్క తన తండ్రి ఆరోగ్యాన్ని కారణంగా చూపించారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ అధిష్టానం ఇంతవరకు అన్నామలై తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోను అని చెప్పిన తర్వాత కూడా బీజేపీ అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు. దానికి కేవలం కారణం అన్నాడీఎంకేకి సంబంధించిన కీలక నేతలు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఏదైతే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నాగేంద్ర నాయనార్ పైన అన్నామలైకి ఉంది. అయితే అన్నామలై రాబోయే రోజుల్లో బీజేపీని వీడతారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికైతే కొంగునాడు రీజన్ లో తాను బాధ్యతలు చేపట్టలేను, తన తండ్రికి ఆరోగ్యం బాగలేదంటూ తాను ప్రచార బాధ్యత నుంచి తప్పుకోవడం కాక ఏకంగా బీజేపీ అసంతృప్తితో ఏదైతే తమిళనాడు రాజకీయాల పట్ల తమిళనాడు అన్నాడీఎంకే పట్ల మొదటి నుంచి పొత్తుకు వ్యతిరేకంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకొక 5 సంవత్సరాలు కష్టపడితే బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే స్థాయికి పార్టీని తీసుకొచ్చిన అన్నామలైని అన్యాయంగా తప్పించారనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా తాను బీజేపీ అధిష్టానానికి బద్దుని ప్రధానమంత్రి మోడీకి అత్యంత శిష్యుడని చెప్పే అన్నామలై ఏకంగా తన నిర్ణయాన్ని తమిళనాడు రాజకీయాలకు దూరంగా అటు ప్రచారానికి దూరంగా ఇటు ఏకంగా తన తండ్రి ఆరోగ్యం బాగాలేదు తాను ప్రచార బాధ్యత నుంచి తప్పుకుంటాను అనే ఒక చేసిన ప్రకటన బీజేపీ అధిష్టానానికి ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం అయితే బీజేపీకి సంబంధించిన మోడీ గానీ అమిత్ షా గానీ ఇంతవరకు అన్నామలైతో చర్చలు జరపలేదు. రాబోయే రోజులు ఏదైతే ఇప్పటి వరకు తమిళనాడుకు 2 నుంచి 3 సార్లు వచ్చిన అమిత్ షా గానీ ఇటు ప్రధానమంత్రి మోడీ గానీ అన్నామలైతో చర్చించే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే ముఖ్యమంత్రి ఏదైతే ఎడప్పాడి పళనిస్వామి అని చెబుతూనే అటు విజయ్ పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ విజయ్ చేసిన తీవ్రంగా ఎండగట్టారు అన్నామలై. ఏదైతే విజయ్ కి ఇంజనే లేదు, ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ పైన విమర్శలు చేయడం నర్మగర్భ ఆశ్చర్యకరంగా ఉందంటూ మరోపక్క విజయ్ని వెక్కిరించిన పరిస్థితి ఉంది. రాబోయే రోజులు తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. అన్నామలై పార్టీని వీడి ఏ పార్టీలో చేరతారనేది ఒక తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. మరోపక్క పార్టీని వీడి సైలెంట్ గా ఉంటారా లేక రాబోయే రోజుల్లో తమిళనాడు ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలోకి ఏమైనా అన్నామలైని తీసుకుంటారనేది కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి
అటు రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక పదవిని ఇస్తారని ఒక ప్రచారం జరిగి ఆ పదవి దక్కలేదు. తర్వాత Okay. కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజుల్లో అన్నామలై పార్టీ గుడ్ బై చెప్తారా లేదని వేచి చూడాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మరి తమిళనాడు అసెంబ్లీ ముందు అయితే ఎన్నికల సమయం ముందు బీజేపీలో అన్నామలై తీరు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒకంత తమిళనాడు భారతీయ జనతా పార్టీలో ఆందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. పార్టీని ఈ స్థాయిలో ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజల్లో ఆదరాభిమానాలు చూరగొనే విధంగా చేసినటువంటి అన్నామలై ఈరోజు సైలెంట్ అయిపోతున్నారు అని అంటే తమిళనాడు భారతీయ జనతా పార్టీ శాఖకి ఏమైంది అంటే చిన్న చూపు చూస్తున్నారా, లేకపోతే రాజకీయాలకు తమిళనాడు భారతీయ జనతా పార్టీ శాఖని బలి చేస్తున్నారా అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ స్థాయిలో అంటే గట్టిగా 10 ఏళ్ళు ఇదే ఫోర్స్తో కష్టపడితే ఒక జాతీయ పార్టీ అంటే తమిళనాడులో ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ అన్నామలై గట్టిగా ఇదే ఫోర్స్తో 10 సంవత్సరాలు కానీ పనిచేస్తే డెఫినెట్గా అన్నామలై భారతీయ జనతా పార్టీని సింగిల్గా అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి మాట. ప్రజల మూడ్ని, వారి ఆలోచన విధానాన్ని కూడా మార్చినటువంటి వ్యక్తి అన్నామలై అని చెప్తున్నప్పటికీ అన్నామలైని రాజకీయాలకు బలి చేసింది భారతీయ జనతా పార్టీ అని రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. కానీ ప్రచార బాధ్యతల నుంచి తప్పుకోవడం కూడా ఒకంత ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నాయి తమిళనాడు రాజకీయాలు ముందు అనేది.